ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక హైదరాబాద్ లో గోల్కొండ మొట్టమొదటి బోనం అయితే సమర్పించుకోవడం అయితే జరిగింది. జగదాంబిక మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని భక్తులు వేలాది లక్షలాది మందిగా అయితే ఇక్కడికి అయితే భక్తులు అయితే చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ అదే విధంగా పొలిటీషియన్స్, లీడర్స్, బిఆర్ఎస్ కవిత గారు కూడా కానివ్వండి, కవిత గారు కూడా వచ్చి ఇక్కడ బోనం తీయడం అయితే జరిగింది, బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది అమ్మవారికి. అదే విధంగా మనం విజువల్స్ లో చూడొచ్చు శివశక్తులను కానివ్వండి, అదే విధంగా పోతురాజులు, ఎంతో మంది పోతురాజులు, ఇలా ఎంతో మంది గెటప్లు, అదే విధంగా డోలు సిస్టమ్ కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాల సెలబ్రేషన్స్ అయితే ఇక్కడైతే చేయనున్నారు. అదే విధంగా దీని తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ బోనాలు కానివ్వండి, బోరబండ బోనాలు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కొక్క ఆదివారం గురువారం బోనాలు అయితే ఇలా చేయనున్నారు. జూలై 23 వరకు అయితే బోనాలు అయితే సమర్పించుకోనున్నారు. మరి ఇక్కడ ఎలా జరుగుతుంది, మరి గోల్కొండ బోనాల గురించి ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి, పోతురాజులు కానివ్వండి, శివశక్తులు కానివ్వండి, సో ఏమంటారు అనేది వారి మాటలను అయితే తెలుసుకుందాం. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న, ప్రతిసారి గోల్కొండ బోనాలు మీరే మొదటిసారిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది మరి ఈ ఆషాఢ మాసం బోనాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఆషాఢ మాసం ముందు బోనాల శుభాకాంక్షలు. మొట్టమొదలుగా భక్తులందరూ ఆయు ఆరోగ్యాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి ఆ గోల్కొండ ఎల్లమ్మ దీవెనార్తి ఎల్లవేళలా తలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు ఒగ్గు కన్నయ్య. నేను ఇక్కడ పోతురా చేయబట్టి 18 ఏళ్ళు అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది మరి ఈ బోనాల పండుగ ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం కొత్తగా ఏముండబోతుంది? ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరిగినాయి. ఆ అమ్మవారి దీవెన ఎల్లవేళలో మన మీద ఉండాలని చెప్పి ప్రతిసారి వచ్చి ఈ పోతరాజులు వేసి ఈ విన్యాసాలు చేసి అమ్మవారికి తొలి బోనం సమర్పించుకోవాలని చెప్పి ఆషాఢ మాసం అందు పోతరాజులు వేసి అమ్మవారి బోనం ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా తీసుకుపోయి అమ్మవారు సమర్పించుకుంటాం. ఈ పోతరాజు ఎందుకంటే 7 మంది అక్క చెల్లెళ్లకు ఒక్కడే తమ్ముడు. ఆడుకుంటూ పాడుకుంటూ తొట్టెళ్ళు, బోనాలు ప్రతి ఒక్కటి సమర్పించుకుంటాం ఆ తల్లికి. ఈ జూలై 23 వరకు బోనాల పండుగ జరగనుంది కదా, మరి మీరు ఎక్కడెక్కడ ఆడబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఈ ఆషాఢ మాసం ముందు ఎక్కడ బోనాలు ఎక్కడెక్కడ వారానికి ఒక దిక్కు అవుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత బలకంపేట తర్వాత సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్ హోల్ సిటీ మొత్తం ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి పోతరాజులు వేస్తాం. అలాగే హైదరాబాద్ బోనాల గురించి, పోతరాజుల గురించి, శివంగుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోతరాజుల గురించి అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ వస్తారు. దయ్యాలు పట్టినా, భూతాలు పట్టినా ఆ అమ్మవారికి చల్లని శాఖలు పెడితే ఎలాంటి దుష్ట శక్తులైనా పారిపోతాయి అని చెప్పి ఆషాఢ మాసం మందు బోనాలు ఖచ్చితంగా చేసుకుంటాం. ఈమె చల్ల శాఖలు పెడితే చల్లంగా కాపాడుతుంది అమ్మవారు. పోషమ్మ, మైసమ్మ, ఏడుపాయల దుర్గమ్మ, ఈ రేణుకా ఎల్లమ్మ, గోల్కొండ ఎల్లమ్మ, జగదాంబిక జాతర వైభవంగా చేస్తాం ఆషాఢ మాసం. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి గురించి మీరు ఏం చెప్తారన్నా? గోల్కొండ అమ్మవారు అంటే మైమగల్ల తల్లి. ఎలాంటి కోరికలు వరకున్నా కోరికలు వరమిచ్చే జగన్మాత. మనం ఆమె గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువనే. కొడుకులు లేని వారికి సంతానం, సంతానం లేని వారికి సంతానం, ఎలా మొక్కులు మొక్కుతే అలాంటి కోరికలు నెరవేర్చింది ఆ తల్లి. మాకు ఆ నమ్మకం కాబట్టి ప్రతి ఏడాది ఇక్కడ రంగరంగ వైభవంగా చేయాలి అని మా మనసు కోరుతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మొట్టమొదటి బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి నుంచి అయితే సమర్పించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి జూలై 23 వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బోనాలు అయితే జరగనున్నాయి. మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అయితే జరగనున్నాయి. అయితే మరి గోల్కొండలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఏడాది మరి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఇక్కడ మనకి శివశక్తులు కానివ్వండి, జోగినీలు కానివ్వండి, అదేవిధంగా పోతురాజులు కూడా చాలా మంది అయితే రావడం జరిగింది. భక్తులు కూడా లక్షలాది మందిగా వస్తున్నారు కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే, ఎలా ఉండబోతుంది మరి బోనాలు? మీరు కూడా ఈ వేషం కట్టారు కాబట్టి మీ వేషాల గురించి కూడా ఏం చెప్తారు? సంతోషంగా ఉంది ఇక్కడ రావడం, చాలా బాగుంది. మేము 15 సంవత్సరాల నుంచి వస్తాం ఇక్కడికి. సంతోషం. ఈ వేషాల గురించి ఏం చెప్తారు? నాదైతే పార్వతీదేవి వేషం అండి. తెలంగాణ ప్రజలందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి. ఇలాగే తెలంగాణ ప్రజలు అందరూ కళాకారులందరినీ అభిమానించి ఆదరిస్తారు. దాన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మరి గోల్కొండ అమ్మవారి బోనాల గురించి మీరు ఏం చెప్తారు?
ప్రతి ఏటా వస్తామండి ఇక్కడికి గోల్కొండ. ప్రతి సంవత్సరం వస్తాము ఈ బోనాలకి అయితే మేము ఇక్కడికి. ఇలాగే 2 రోజులు ఉండి ఆడుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి 2 రోజులు రిటర్న్ ఉండి మళ్ళీ బోనాలకు మళ్ళీ వస్తాము. ఇలా ఈ మేకప్ తోని ఎన్ని రోజులు ఉంటారు? మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా? లేదండి, మామూలుగా అయితే ఒక 4 గంటలు 6 గంటల మించి ఉండడానికి కుదరదు, మేకప్ ఆగదు. అవును. ఇలా వేషం కట్టడం వల్ల మీకేంటి లాభం? అంటే అమ్మవారి నుంచి మీకు దీవెనలు అనేటివి అందుతాయా? అవునండి, అంతే. ఇలా చేయడం వల్ల మాకు కూడా మంచిదే కదండి. అమ్మవారి వేసి ఇలాగ చూపం చేస్తాం కూడా చూసి వాళ్ళు కూడా బాగుంటుంది కాబట్టి అందరూ ఆదరిస్తారండి కళాకారుని. ఇలా చేయడం వల్ల మంచిదండి.